మనసు ఉంది, జగన్కు మానవత్వం ఉంది. అవ్వాతాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు, చూపించబోడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3,500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకో 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కల్ముషం లేదు నాలో, అబద్ధం చెప్పదలుచుకోలేదు, మోసం చేయదలుచుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్ను మనం ఇవ్వగలుగుతాం, ఇంత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం. లేకపోతే చేయని కూడా చేయలేం. 250 రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని కాస్ట్ 2,000 కోట్ల రూపాయలు పైచిలుకు పడుతుంది. మరో 250 కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ 4,000 కోట్లకు పెరుగుతుంది సంవత్సరానికి, ప్రతి సంవత్సరం. సో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలి. కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అని అంటే అది లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ కూడా అప్పుడు ఇస్తాను అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉండా. వ్యవసాయ రంగం, రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దీనివల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొనసాగే ఈ కార్యక్రమం 13,500 నుంచి 16,000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే 3 దఫాల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం 3 దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో, పంట కటింగ్ సమయంలో, మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో 8,000 ఇస్తాం, కటింగ్ సమయంలో మరో 4,000 ఇస్తాం, మళ్ళీ సంక్రాంతికి మరో 4,000 ఇస్తాం. ఇదానే కొనసాగుతుంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు 0 వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి. ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే జరుగుతూ ఉన్నట్టుగానే దేశంలో ఎక్కడ లేని విధంగా కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది. వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం, అది కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వ్యవసాయం ఒకటే పెద్ద సబ్జెక్టుగా ఉంది. సో మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతూ ఉన్నటివన్నీ కూడా కొనసాగుతాయి. ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నేను చెప్తా ఉన్నా. మేనిఫెస్టో నెట్లో అవైలబుల్గా పెడతాం. ఎవరైనా కూడా నెట్లో పూర్తిగా
సమగ్రంగా కూడా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం మేనిఫెస్టో మాయం చేయం. మన మేనిఫెస్టో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ అవైలబుల్గా ఉండాలని తాపత్రయపడతా, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ ఉండాలని తాపత్రయపడతా, నెట్లో ఎప్పటికీ కూడా అవైలబుల్గా ఉండాలని ఆరాటపడతా. కాబట్టి మేనిఫెస్టో ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది నెట్లో. ఎవరైనా కూడా ఇంకా డీటెయిల్స్లోకి పోయి చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి, ఇప్పటికే చాలా టైం తీసుకున్నా కాబట్టి, ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది కాబట్టి, వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా. సిమిలర్లీ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తాన్నట్టుగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా మత్స్యకారులకు 50,000 ఇచ్చాం. ఈ 58 నెలల కాలంలో, వచ్చే 58 నెలల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 దాకా తీసుకొని పోతాం. వాహన మిత్ర కింద సొంత ఆటో, సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా 50,000 ఇచ్చాం. దీన్ని ఈ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 వరకు తీసుకొని పోతాం. దీనివల్ల మత్స్యకార భరోసా వల్ల దాదాపుగా 2,43,000 మందికి మత్స్యకారులకు కుటుంబాలకు మంచి జరిగిస్తూ 538 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిమిలర్గా ఈ వాహన మిత్ర కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలో 2,76,000 మందికి మంచి జరిగిస్తూ 1,300 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదొకటే కాకుండా ఈ ఆటో, టాక్సీ, స్వయం ఉపాధి రంగంను ప్రోత్సహిస్తూ సొంత టిప్పరు, సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ ఆటో, నాట్ ఓన్లీ టాక్సీ, నాట్ ఓన్లీ ఈ మ్యాక్సీ క్యాబ్, బట్ సొంత టిప్పర్లు, సొంత లారీ డ్రైవర్లు, సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా, డ్రైవర్లకు కూడా ఇది వర్తింపజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద 10 లక్షల రూపాయల దాకా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా స్వయం ఉపాధిని ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో, టాక్సీ, లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే